ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా నీ బిడ్డల యొక్క సంవత్సరం అంతా విస్తరింపజేయండి నాయన, వర్ధిలింపజేయండి నాయన. బిడ్డల యొక్క హృదయ ఆలోచనలన్నీ మీరు నెరవేర్చండి నాయన. క్రీస్తు యేసునందున కృపలో ప్రభువా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి, ప్రతి విధమైనటువంటి లోట్లను పోడ్చండి ప్రభువా. స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. వందనం 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 యేసయ్యా, నీ కొదు పాపవలే కాపాడిన ప్రభువా, నీ కొను పాపవలే కాపాడిన ప్రభువా. అందుకే మన పరుగు పాతలికను మరుగు, నూతన సంవత్సరము దేవుని బహుమానము, నూతన సంవత్సరము దేవుని బహుమానము. కృపను చూపెను గతకాలము, కృపను చూపెను గతకాలము, పరమ తండ్రికి స్తుతి స్తోత్రము, పరమ తండ్రికి స్తుతి స్తోత్రము. దయలు నీడలు కాచుమయం జీవితాంత, నీ ఆత్మతో నన్ను నింపుమాం, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడవై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడవై తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నాయన చెలరేగి నీ కృపయే, నాయన చెలరేగి నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. పెంతెకొస్తు పండుగ నాడు నేను గాలి నుండి శబ్దముతో
పెంతెకొస్తు పండుగ నాడు పెను గాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడి బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడి శక్తినిచ్చు ఆత్మ బలమిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు పరిశుద్ధాత్మ సంవత్సరం ఆత్మకొచ్చు ఆత్మ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎలాగూ అని అంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. లేరా కాలాలు ఇప్పుడు ఒకలాగుండవు. ఆపద కాలాలు ఉంటాయి, శోధన కాలాలు ఉంటాయి, కష్టకాలాలు ఉంటాయి, కన్నీటి లోయల గుండా ప్రయాణించేటటువంటి శ్రమల కాలాలు ఉంటాయి, క్షామ కాలాలు ఉంటాయి. అయితే వాటితో పాటు క్షేమ కాలాలు ఉంటాయి. మరి యొక్క సంవత్సరాలు
ఈ సంవత్సరం అయిపోయిన సంవత్సరం కొందరికి ఎంతో దీవెనకరంగా ఉంది, కొందరికి బాధాకరంగా ఉంది. ఎప్పుడైపోతుంది ఈ సంవత్సరాన్ని ఎదురు చూచిన వారు ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా ఉంటే బాగుండును అని చెప్పి ఆశ కలిగినటువంటి వారు ఉన్నారు. మనం ఏదన్నా కాదన్నా ఆ రోజులు గతించిపోతాయి, ఆ సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ మనం ముందు సంవత్సరానికి ప్రవేశించవలసినటువంటి వారమే. అయితే ఈ యొక్క సంవత్సరాలు అవుతూ ఉంటుండగా నీ కార్యాలు నూతన పరుస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ సమయాన్ని, ఈ మాటలు నేను చెప్తున్నటువంటి సందర్భంలో మరి మీలో కొందరు ఆ యొక్క ఆనందోత్సాహాల మధ్య ఒక సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో ఈ యొక్క న్యూ ఇయర్ జరుపుకునేటువంటి వారు ఉన్నారు. ఆ రీతిగానే వారి హృదయంలో ఉన్నటువంటి వెలితిని బట్టి, ఇబ్బందిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అదిగానే బిడ్డలు లేకపోతే భర్త కలిగినటువంటి వ్యసనాలను బట్టి అశాంతితో మరి యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకస్తులు ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకులంటే వారి మీద మనం నమ్మిక ఉంచేది ఎంతవరకు అంటే కొద్ది వరకు మాత్రమే. వారి ద్వారా మనం అన్నిటినీ మనం పొందుకోలేం, కొన్నిటినీ మనం పొందుకోగలుగుతాం. వారి ఎల్లవేళలా మనతో ఉండేవారు కాదు, కొద్ది సమయం వరకే వారు మనతో ఉంటారు. అయితే మనతో నిత్యం ఉండేది, యుగ సమాప్తి సదాకాలము ఉంటానని సెలవిచ్చిన వాడు ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆపత్కాలంలో ఆయన మనకి ఎలాగున్నాడంటే నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. కాబట్టి ఇక ఆపత్కాలాలు సంభవించినటువంటి సమయాన్న మనకి కలిగేది ఏంటంటే భయము, ఆందోళన, కలవరము. ఎప్పుడు ఈ పరిస్థితి నుండి నేను బయటపెడతాను, ఎప్పుడు ఈ విషయంలో ఆ యొక్క క్షేమకరమైనటువంటి ఆ సమాచారాన్ని నేను వింటాను అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని భక్తుడైన దావీదు అంటాడు కీర్తనలు 56:3 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అతనికి భయం కలిగించేటటువంటి సంఘటనలు అతనికి జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఎందుకనంటే సొంత మామైనటువంటి సౌలు అతన్ని చంప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కన్న కొడుకు అతని మీద ఎదురు తిరిగాడు. నాన్న వాళ్ళు అతని మీద రాళ్ళు రువుతున్నారు. అందరూ ఉన్న ఏకాకిగా కొండల్లోనూ, గుట్టల్లోనూ, లోయల్లోనూ తల దాచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇక దావీదు యొక్క జీవితంలో కనబడుతూ ఉన్నాయి. వేధించే వార్తలు అతని యొక్క చెవిన పడుతున్నటువంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క దుర్వార్తకు దావీదు అదరటం లేదు, బెదరటం లేదు, భయపడటం లేదు. దావీదు ఎందుకు భయపడటం లేదు? ఈ పరిస్థితులన్నీ నువ్వు ఇంత భక్తిగా ఒక ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క అభిషేకం చేత నడిపించబడుతున్నప్పుడు నీకెందుకు రావాలి ఈ కష్టాలు? నా అనుకున్న వారే నీకు ఎదురు తిరుగుతూ ఉన్నారు, నిన్ను తరుగుతూ ఉన్నారు, నిన్ను చంప ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా నీవు బెదరక, మరి ఆ విధంగానే చెదరక, ఆందోళన కలవరానికి లోనవక నువ్వు ఏ రీతిగా ఉండగలుగుతున్నావు అని దావీదుని అడిగినప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎవరిని ఆశ్రయించండి, నాకు భయం కలిగినటువంటి వేళ మనుషులను చూచినప్పుడు, వారి యొక్క మాటలు వింటున్నప్పుడు, ఆ యొక్క ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి నేను ఎవరిని ఆశ్రయిస్తున్నానంటే నమ్ముకొనదగినటువంటి సహాయకుడైనటువంటి, వినాలి, ఆ యేసు ప్రభుని నేను ఏం చేస్తున్నానంటే ఆశ్రయిస్తున్నాను. నిజమే పిల్లారా, ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ఏ మాత్రము అదరడు, ఏ మాత్రము బెదరడు. ఈ మధ్యాహ్న కాల సమయాన్న ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? గతించిన సంవత్సరం అంతా ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చావు? కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు నేను ఆశ్రయించవలసింది ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి, ఆపత్కాలను నమ్ముకొనదగినటువంటి ఆ యొక్క సహాయకుడిని. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు ప్రతి విషయంలో కూడా ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి అతను ఆశ్రయించాడు. ఎందుకు దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు? పిల్లరా, కీర్తనకారుడు అంటాడు 34వ అధ్యాయము, మరి ఆయనను ఆశ్రయించిన నరుడు ఏమై ఉన్నాడంటే ధన్యుడు. ధన్యుడు. ఈ రోజున మనుషులు మరి జీవము లేనటువంటి వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు, మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎవరికో బలం ఉందని, ఎవరికో పలుకుబడి ఉందని, ఎవరికో ఆ యొక్క ఘనత ఉందని వారిని ఆశ్రయించి ఆ యొక్క కష్టకాలంలో దాని నుండి బయట పడలేనటువంటి పరిస్థితిలో నిరాశకు, నిస్పృహకు లోనేటువంటి ఆ యొక్క పరిస్థితిన వారు ఎంతో ఆవేదన చెందేవారుగా ఉన్నారు. కానీ దావీదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ఏమై ఉన్నాడంటే ధన్యుడు. ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నరులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి విషయంలో నువ్వు నేను మనమందరూ కూడా ఆనుకొనవలసింది, ఆధారపడవలసింది, మన యొక్క దిక్కుగా చేసుకోవలసింది ఎవరిని అని అంటే
ఆ యొక్క దేవాతి దేవుణ్ణి, ఆ యొక్క యేసునాథిని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు ఏ విషయాన్ని గురించి మనం భయపడవలసినటువంటి, చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించాలి? ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆ ఆపదలో నుండి బయటికి మనల్ని తీసుకొచ్చేవాడు. ఆ శ్రమలో నుండి ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చేవాడు. ఆ ఇరుకులో నుండి మనల్ని విశాలతలోనికి నడిపించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ఏమైనాడంటే ధన్యుడు. ఈ రోజున ఏ భయమో నిన్ను వెంటాడుతూ ఉంది. ఏంటి నా భవిష్యత్తు ఎలాగా, నా ఉద్యోగం పరిస్థితి ఏంటి, నా పిల్లల్ని నేను ఏ రీతిగా పోషించాలి, నా భర్త యొక్క అలవాట్ల నుండి వ్యసనాల నుండి బయటపడతాడా ఏంటి, ఒక సద్యుద్ధ అవస్థలో ఉన్నావు, ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా? అయితే నువ్వు నేను ఆశ్రయించవలసింది ఎవరినంటే ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి. ఆయన కనుక మనం ఆశ్రయిస్తే మన జీవితంలో జరిగేటటువంటి మేలులు ఏంటి చూద్దాము. 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనము. ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించే వారికి ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనగినటువంటి సహాయకుడై ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతని పేరు ఏంటంటే ఉజ్జియా. ఇతని గురించి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఈ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు ఏం చేశాడంటే వర్ధిల్లాడంట. చదవండి ఒక మాట, ఆశ్రయించినంత కాలము దేవుని ప్రత్యక్షత విషయమందు, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో, తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో దేవుణ్ణి ఆశ్రయించెను. అతను దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుడు అతనిని వర్ధిల్లా చేసెను. అతడు ఆశ్రయించినంత కాలము అంటే ఆశ్రయించిన కాలం కూడా ఉందన్నమాట. ఆశ్రయించిన కాలంలో ఈ ఉజ్జయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్ధిల్లింపజేస్తున్నాడు. పిల్లరా, కొంతకాలమే ఇతను ఆశ్రయించాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా సొదొమ ఆశించి అబ్రహాము యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు. కొంతకాలం మాత్రమే లోతు అబ్రహాముని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముని వెంబడించిన సమయంలో లోతు యొక్క జీవితం ఏ రీతిగా ఉంది, అబ్రహాముని విడనాడినటువంటి సందర్భాన్న అతని యొక్క జీవితం ఎలాగుంది. ఆ విధంగా స్వలాభాన్ని కోరి వార్ప కొంతకాలం మాత్రమే నయోమిని వెంబడించింది. ఆ తదుపరి ఆమె యొక్క జీవితం ఏ రీతిగా ఉంది, వెంబడించిన సమయంలో ఆమె యొక్క జీవితం ఏ రీతిగా ఉంది. ఆ విధంగా దేమ ఇహలోక స్నేహాన్ని ఆశించి మరి పౌలుని కొంతకాలమే ఆశ్రయించాడు. పౌలుతో కొంతకాలం మాత్రమే నడిచాడు. ఆ యొక్క ఆశ్రయించినంత కాలము, నడిచినంత కాలము ఒక ఆత్మీయుడిగా కనబడుతున్నాడు. విడనాడినటువంటి సందర్భాన్న అతడు ఇహలోక సంబంధమైనటువంటి కార్యాల్లో నిమగ్నమైపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనం దేవుని ఆశ్రయించినంత కాలము మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడు. మనం ఎంతగా దేవుని మనం నమ్ముతామో ఆ నమ్మికను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు అంట. ఈరోజు నీ ఎవరి మీద ఆనుకుంటున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందులో వాటి నుండి విడిపించలేనంత శక్తిహీనుడు కాదు. కొంత దేవుని మీద, కొంత లోకం మీద ఆధారపడేవారిగా, ఆశ్రయించేవారిగా ఉంటారు కనుక దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సహాయానికి వారు దూరం అయిపోతారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పూర్తిగా నా మీద ఆధారపడాలి, నువ్వు పూర్తిగా నా మీద ఆనుకోవాలి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేని గురించి చింతించొద్దు, కానీ మీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రీతిగా చింతే కానివ్వండి, భారమే కానివ్వండి, ఏది అయి ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని ఆశ్రయించిన కాలాన్న, దేవుని మీద నువ్వు ఆధారపడినటువంటి సమయాన్న దేవుడు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుండి విడిపించి, తప్పించి, నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం మనం కనుక చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. యేసుక్రీస్తు వారు ఆ యొక్క విత్తనాల యొక్క ఉపమానాన్ని చెప్పాడు. అందులో రైతు ఒకటే, వేసినటువంటి విత్తనాలు కూడా ఒకటే. కానీ ఆ యొక్క నేల స్వభావాన్ని బట్టి ఒక చోట విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి, ఇంకొక చోట ఆ విత్తనాలు మొలకెత్తే కానీ ఆ యొక్క ఎండ సూర్యరశ్మి రాగానే అవి వెంటనే అవి మాడి మసిపోయాయి. ఆ తర్వాత ఇంకో కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. ఈ రాతి నేలలో పడినటువంటి విత్తనాలు కొద్దిగానే ఎదిగాయి. ఆ తర్వాత కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి. అవి కొద్దిగా ఎదిగిన తర్వాత ఆ యొక్క ముళ్ళ పొదలు అణిచివేయటం వల్ల అవి ఏం చేసాయంటే ఎదుగుదల ఆగిపోయాయి. మరికొన్ని విత్తనాలు అయితే మంచి నేలలో పడ్డాయి. అవి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకే విత్తనము, ఒకే రైతు,
అయితే అక్కడ నేల యొక్క స్వభావాన్ని బట్టి అవి ఫలించే విధానం దాని మీద ఆధారపడింది. ఒక చోట వచ్చి పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి, ఇంకో చోట కొద్ది కాలం మాత్రం ఆ యొక్క విత్తనాలు మొలకెత్తాయి, ఆ తర్వాత అవి ఆగిపోయాయి. మరి ఇంకొక చోట ఇంకా కొద్దిగా ఎదిగాయి, ఆ యొక్క ముళ్ళ పొద అణిచేయడం వల్ల అక్కడతో దానికి ఎదుగుదల ఆగిపోయింది. మరి ఒక చోట ఆ విత్తనాలు విస్తారంగా ఫలించాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా అక్కడ కారణం ఏమంటున్నాడంటే, వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడను. ఈ రోజున కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారు, దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించి వర్ధిల్లవలసినటువంటి వారు కొద్ది కాలం మాత్రం ఆశ్రయిస్తున్నారు, కొద్ది కాలం మాత్రం వెంబడిస్తున్నారు. ఇక భక్తి జీవితంలో సాగుటలో, ఆ ఆజ్ఞల మార్గంలో నడుచుటలో కొద్దిగా శ్రమైన కష్టమైన, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు వాటి వైపుకి వారిని ఆకర్షించినప్పుడు వెంటనే తొలగిపోయి ఆ యొక్క వర్ధిల్లవలసినటువంటి వారు ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉజ్జయ యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే, ఇతను చాలా బాల్య దినంలోనే, చాలా చిన్న వయసులోనే ఇతను ఏం చేశాడంటే ఆ యొక్క రాజ్యరికానికి ఇతను వచ్చాడు. మరి వచ్చినటువంటి సమయంలో అతను పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడండి? 16 సంవత్సరాల వయసులో రాజ్యరికానికి వచ్చాడు. మరి 16 సంవత్సరాల వయసులో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం అంటే చిన్న సంగత. ఎంతో అనుభవజ్ఞులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి సమయంలో ఇతను పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా, నువ్వే నా ఆధారం, నువ్వే నా ఆశ్రయం, నువ్వే జ్ఞానం ఇచ్చేవాడు, నువ్వే నడిపించేవాడు అని దేవుని మీద ఆధారపడినటువంటి ఈయన కాలక్రమంలో 52 సంవత్సరాలు యెరూషలేమును వెళ్ళాడు. ఆ తదుపరి స్థిరపడిన తర్వాత హృదయాన్ని గర్వించి దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఒక ఆయనను వెంబడించుటలో, ఆయన మీద ఆధారపడుటలో, ఆయనతో కలిసి నడుచుటలో, ఈ మధ్య ప్రయాణంలో ఏదైనా కొన్ని ఆటంకాలు అడ్డులనేవి ఎదురైనప్పుడు వాటిని చూచి ఆగిపోయే వ్యక్తిగా కాక నువ్వు సాగిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఆ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకునేటువంటి వ్యక్తిగాను ఉంటావు. 16 సంవత్సరాల వయసులో దేవుడిని ఆశ్రయించాడు. బాల్యదినములందే సృష్టికర్తను స్మరణ చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగానే దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇతను దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి తన మీద తాను ఆధారపడడం ప్రారంభించాడు. ఏంటి అతను చేసినటువంటి పని అంటే, అతను యాజకులు చేయవలసినటువంటి పని పాలకుడిగా ఇతను చేయడం మొదలెట్టాడు. పిల్లరా, యాజకుని పని ఎవరు చేయాలంటే యాజకుడే చేయాలి. ఎంత పాలకుడైనప్పటికీ కూడా ఆ పాలకుడు యాజకుని పని చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఆ యొక్క యాజకుని దేవుని పాలకుని పని కూడా అప్పగిస్తే ఆ పాలకుని పని యాజకుడైనా చేయొచ్చేమో, కానీ యాజకుని పని పాలకునికి దేవుడు అప్పగించకుండా ఉంటే పాలకుడు యాజకుని పని చేయకూడదు. అటువంటి పని చేయడానికి ఉపక్రమించాడు. దేవాలయంలో ఆ యొక్క నైవేద్యాన్ని అర్పించడానికి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు ఎవరైతే ఉన్నారో దాన్ని వారు అడ్డుకున్నప్పుడు అహరోను సంతతి వారు వారిని ఏం చేశాడంటే కాదనుకొని ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన సందర్భాన అతడి నష్టం ఏం పుట్టిందంటే కుష్టి రోగం పుట్టింది. కారణం ఏంటో తెలుసా? అతడు యాజకుడు చేయవలసినటువంటి పని ఈ పాలకుడు చేస్తూ ఉన్నాడు. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లెను అని దేవుని వాక్యం సెలవిస్తాం. నిజమే, వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారిని ఆపత్కాలమున ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆపదలో నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మనం కనుక ఆయన ఆశ్రయించినటువంటి వారమైతే ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఆశ్రయించినంత కాలం, ఎంతకాలం ఆశ్రయిస్తావు? స్థిరపడేదాకనా, బలపడేదాకనా, ఒక 4 రాళ్ళు సంపాదించేదాకనైనా, ఒక మంచి ఆరోగ్యం వచ్చేదాకనైనా, ఒక అనుకున్నది జరిగేదాకనైనా? చాలామంది ఈ రీతిగా దేవుని ఎలా చూస్తారంటే ఒక ఆపద ముక్కులో వాడు అన్నట్టుగా ఆ ఆపద తీరే వరకు వెంబడిస్తూ ఉంటారు. ఆయన సహాయం కొరకు కన్నీరు కారుస్తారు. ఆ మేలు జరిగిన సమయాన్న ఇంకా దేవుని విడిచిపెట్టి పోయేవారుగా ఉంటారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. 10 మంది స్వస్థత పొందారు. కానీ వెనకకు వచ్చినటువంటి వారు ఎంతమంది అయ్యా కృతజ్ఞత తెలియజేయడానికంటే ఒకడు మాత్రం వచ్చాడు. ఎందుకంటే వేరే ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని వెంబడించడం కొరకు కాదు, యేసు దగ్గర నుండి యొక్క అవసరతలు తీర్చుకుంటూ కొరకు. స్వస్థత అయిపోయింది, ఇంకా యేసుతో పని లేదనుకున్నారు. ఈ రోజున కూడా చాలామంది యొక్క పరిస్థితులు ఆ రీతిగానే ఉంటా ఉన్నాయి. వారు అనుకున్నది జరిగిన సమయాన్న ఆ ముందు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క ఆత్మీయత,
ఆ భక్తి తీవ్రత కాలక్రమంలో కనబట్టలేదు. ఎందుకు తెలుసా? స్థిరపడ్డారు. అన్నీ అనుకున్నట్లుగా జరుగుతూ ఉన్నాయి. దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు. అటువంటి సమయాన్న ఆ వర్ధిల్లినటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ సుఖం ఏదైతే ఉందో, ఆ సౌఖ్యం ఏదైతే ఉందో, ఆ యొక్క బలం ఏదైతే ఉందో, ఆ ధనం ఏదైతే ఉందో, దానిని చూసుకొని ఉజ్జవలే స్థిరపడిన తర్వాత గర్వించేవారిగా ఉంటా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క కాలువగట్లు ఎప్పుడు చూసుకోవాలో తెలుసా? నీరు లేనప్పుడు కాదు, నీరు నిండినప్పుడు ఆ యొక్క కాలువగట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే అప్పుడే కాలువగట్లు దిగిపోతాయి. ఈ రోజున దేవుడు ఒక స్థితిని ఇచ్చిన తర్వాత ఇక ఉజ్జవలే ఆశ్రయం లేనప్పుడు, ఆధారం లేనప్పుడు, తమ యొక్క జీవితంలో యొక్క కఠినమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఎవరు నా అన్నవారు లేనటువంటి సమయాన్న, ఎవరు పలకరించేవారు లేనటువంటి సమయాన్న, ఆ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయాన్న దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని ఆశ్రయించేవారుగా ఉంటారు. కాలక్రమంలో వారు ఏదైతే ప్రార్థించారో ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు హెచ్చించిన సమయంలో హృదయమున స్థిరపడి గర్వించి దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయేవారుగా ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించేవారుగానే ఉంటారు, కానీ ఆ యొక్క హృదయంతో సంపూర్ణంగా దేవుని వెంబడించేవారుగా ఉండరు. శారీరకంగా వెంబడిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆత్మీయంగా వెంబడించారు. శరీర ప్రాణాత్మ దేహములు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించి వెంబడించారు. కాలక్రమంలో ఆ యొక్క ఎదుగుదల ఏదైతే చూశారో, ఏదైతే అభివృద్ధి చేశారో, అప్పటి నుండి వారి జీవితంలో ప్రారంభమయ్యేది ఏంటో తెలుసా? అలవాటు భక్తి. ఒకప్పుడు ఆత్మానుసారమైనటువంటి భక్తి స్థిరపడిన తర్వాత ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి భక్తి పక్కకు పోతుంది. శరీరానుసారమైనటువంటి భక్తి, ఆచార సంబంధమైనటువంటి భక్తి, ఇదే స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వించడము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇతను కూడా దేవుని ఆశ్రయించినంత కాలం కూడా ఇతను ఏం చేశాడంటే వర్ధిల్లెను. దేవుడు మనకు ఆశ్రయము దుర్గంలో ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరైతే ఆయన ఆశ్రయించేవారు ఉంటారో వారు ఏం చేస్తారండి? వర్ధిల్లుతారు. ఈ నూతన సంవత్సరంలో మనందరి కోరిక, ప్రతి ఒక్కరి కోరిక, గత సంవత్సరాల వల్లే కాదు ప్రభా, ఈ సంవత్సరం నేను వర్ధిల్లాలి, నా చేతి పనులు దీవించబడాలి, నాకు వచ్చే రాబడి అధికం కావాలి, నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి, నీ కృపాక్షేమం నా వెన్నంటే ఉండాలి, నేను తలపెట్టే ప్రతి పనులు విజయం చేకూరాలి, ఆ మూయబడినటువంటి తలుపులు తెరవబడాలి, నా కార్యములు సఫలము చేయబడాలి. ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు పిల్లరా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగా మన జీవితంలో ఇవి జరగాలి అని అంటే, అన్ని విషయాలు మనం దీవించబడాలి అని అంటే, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, లోకానుసారమైన, శరీర సంబంధమైన, కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని ఆశ్రయించేటటువంటి మనుషులుగా మనం ఉండాలి. హల్లెలూయా. వారిని దేవుడు ఏం చేస్తుంటే వర్ధిల్లింపజేస్తాడంట. ఏ విషయాలు నువ్వు వర్ధిల్లాలి, ఏ విషయాల్లో ఎదగాలి, ఏంటి నీ కోరిక? తప్పకాని ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు, వాడు దేవుని చేత ఆ యొక్క ఆశీర్వాదాలకు పాత్రుడవుతాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుని కనుక మనం ఆశ్రయిస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 5వ వచనము. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 5వ వచనము. ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావారి పట్టణములన్నిటిలో తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. దేశంలో నెమ్మది. అక్కడ మనం కనుక చూస్తే ఇంచుమించు 10-12 సార్లు నెమ్మది 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 అనేటువంటి మాట మనకి కనబడతా ఉంది. ఇతను ఎవరు అని అంటే యోధారాజు. ముందు మనం విన్నది ఉజ్జియా గురించి మనం విన్నాం. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. ఇతడు దేవుని ఆశ్రయించడం ద్వారా ఏం పొందుకున్నాడంటేనంట, నెమ్మది పొందుకున్నాడంట. హల్లెలూయా. ఏం పొందుకున్నాడండి? ఈయన నెమ్మది పొందుకున్నాడు. పిల్లరా, కారణం ఏమిటి అని అంటే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు పిల్లరా, మరి సకల సౌకర్యాలు ఉన్నా నెమ్మది అనేది ఏమైపోయిందంటే మనుషులకు కొదువైపోయింది. పేరుంది, ఫేమ్ ఉంది, కానీ ఏమి లేదంటే నెమ్మది లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అయ్యి ఇంత పేరుంది కదా, ఇంత ఫేమ్ ఉంది కదా, ఇంత అందం ఉంది కదా, ఇంత ఐశ్వర్యం ఉంది కదా, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. హల్లెలూయా. కొందరు గొప్ప గొప్ప వ్యక్తులు మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు. వారి హృదయాలను తెరిచి మనం చూస్తే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఈక్వల్ టు సంతోషించమని ఒక ధనవంతుడు అంటూ ఉంటాడు. కానీ నిజమైనటువంటి సంతోషం దీంట్లో లేదు పిల్లారా. ఈరోజు నెమ్మది లేక అనేకులు ఏం చేస్తున్నారంటే, పైకి ఏడకపోయినా హృదయంలో కన్నీరు కాలుస్తున్నటువంటి వారు ఉన్నారు.
నిద్రాహారాలకు దూరమై ఏదో బిజీగా పనులు చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించేటటువంటి వారుగానే ఉంటున్నారు, కానీ నెమ్మది లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ నెమ్మది కోసం మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు, ఆ నెమ్మది కోసం ఏదో కామెడీ షోలను ఆశ్రయిస్తున్నారు, ఆ యొక్క నెమ్మది కోసం ఆ యొక్క జబర్దస్త్ షోలను చూస్తూ ఉన్నారు, ఆ నెమ్మది కోసం బిగ్ బాస్ షోలను చూస్తూ ఉన్నారు, ఆ నెమ్మది కోసం ఆ యొక్క సెల్ ఫోన్లో వచ్చే ప్రతి విధమైనటువంటి చెత్తంతా చూస్తూ ఉన్నారు. కానీ అది నీ హృదయానికి నెమ్మదిస్తుందా? నీ హృదయానికి నెమ్మది కావాలంటే ఈ లోక సంబంధమైనది ఏది లేకపోయినా నువ్వు దేవుని ఆశ్రయించే నరుడిగా కనుకుంటే, ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన మీద నువ్వు ఆనుకుంటే నీ హృదయానికి ఆయన ఏమిస్తాడంటే నెమ్మదినిచ్చేటటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ దేవుని మనం ఆశ్రయించినట్లయితే కట్టలేనంత నెమ్మదిని మనకు దేవుడు దయచేస్తాడు. ఈ రోజున ఆ యొక్క నెమ్మది కోసం పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. కానీ రాజు అయినటువంటి ఆశ అటువంటిది ఏది చేయలేదు. కానీ అతని యొక్క దేశంలో 41 సంవత్సరాలు ఇతర యొక్క యోధా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ యొక్క 41 సంవత్సరాల్లో 36 సంవత్సరాలు అతని యొక్క దేశంలో ఏమి లేదంటే ఆ దేశంలో ఏలుబడి చేసింది ఏంటంటే నెమ్మది. ఏంటండి నెమ్మది? రాజ్యం అనగానే కలవరాలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అసమాధానం ఉంటుంది, శత్రువు ఏ రీతిగా దాడి చేస్తాడనేటువంటి భయం ఉంటుంది. కానీ ఇతను ప్రతి పరిస్థితిలో కూడా ఎవరి మీద ఆధారపడ్డాడంటే జీవము గల దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక ఆ యొక్క ఆధారము అతనికి భయం లేకుండా చేసింది. అంతేకాదు అతనికి జీవితం ఏమిచ్చిందంటే నెమ్మదినిచ్చింది. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, మీలో ఆ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత, నెమ్మది కలిగి మీలో ఎంతమంది ఉన్నారు? పైకి చక్కగానే కనబడుతున్నారు, పైకి ఆనందంగా ఉన్నట్టుగానే ఉంటూ ఉన్నారు. నవ్వు అనేది ఏదో ఒక వ్యసనంగా మారిపోయింది. కానీ లోపల తెలియని వెలితి, తెలియని బాధ, ఆ గుండెను పిండేసేటటువంటి చెప్పుకోలేనిటువంటి కష్టాలు దిగమింగుతూ సంవత్సరాలుగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ నెమ్మది నీకు కలగాలంటే, ఆ మానసికమైనటువంటి ప్రశాంతత కావాలంటే ఈ లోక సంబంధమైనది ఏది కూడా నీకు సంపూర్ణంగా అది అందించలేదు. ఇచ్చేది అది తాత్కాలికమైనటువంటిది మాత్రమే. కానీ నిజమైనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినటువంటి సమయాన్ని మన జీవితాలు ఆయనకు అప్పగించి ఆయన మీద మనం ఆధారపడితే ఆ నిజమైనటువంటి నెమ్మది దేవుడు మనకు తప్పక అనుగ్రహించే దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వ్రాయబడి ఉంది ఏమనంటే, నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కొద్దిగా ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం అంటే నెమ్మది ఉంటుంది అనుకుంటున్నాం. కానీ అంటున్నాడు నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కొద్దిగా ఉండుట మేలు. అటువంటి ఆ యొక్క నెమ్మదిని ఎవరు పొందుకున్నారంటే ఈ యొక్క ఆశ అనేటటువంటి యొక్క రాజు పొందుకున్నాడు. ఏంటి అతను చేసినటువంటి కార్యాలు క్లుప్తంగా చెప్తాను. మొదటిది, తన యొక్క తండ్రి అయినటువంటి అబియా చనిపోయాడంట. ఒక్కొక్కసారి మనకి జీవితంలో నెమ్మది కలగాలంటే కొందరిని దూరంగా పెట్టాలి, కొందరికి దూరంగా ఉండాలి. వారి వల్ల మనకి జీవితంలో నెమ్మది మనకు దూరం అయిపోతూ ఉంటుంది. వారి స్నేహితులే కావచ్చు, లేకపోతే బంధువులే కావచ్చు. ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను వారు దూరం చేస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంతోషానికి వారు ఆటంకంగా మారుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అబియా చనిపోయిన తర్వాత ఈ యొక్క కొడుకు అనేటువంటి ఆశ యొక్క ఏలుబడిలో ఈ యొక్క ఇజ్రాయేల్ దేశానికి, యూదా దేశానికి ఏమొచ్చిందంటే ఒక గొప్ప నెమ్మది 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 అనేటటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే అబియా చనిపోయాడు. అంటే అబియా అక్కడ లేడు. మన యొక్క జీవితంలో కూడా ఆ మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేసే కొన్ని పరిస్థితులు, కొందరు వ్యక్తులు ఉంటూ ఉన్నప్పుడు వారి ద్వారా నెమ్మది ఏమైపోతుందంటే దూరం అయిపోతుంది. నిజమైనటువంటి నెమ్మది, నిజం వారు ఉండుట మనకి మేలుకరము, ఆత్మీయంగా అది మనకు ఆశీర్వాదకరం అనుకుంటే ఓకే. కానీ మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి దేవుని ద్వారా కలిగేటువంటి నెమ్మదిను వారు దూరం చేసేవారిగా ఉంటే వారిని దూరం పెట్టాలి, లేకపోతే వారికి నువ్వు దూరంగా ఉండాలి. రెండవది, అతను చేసిన పని ఏంటంటే ఉన్నతమైనటువంటి స్థలాలు ఏం చేశాడంటే తీసివేశాడంట. కాబట్టి ఏం కలిగిందంటే నెమ్మది కలిగింది. అంటే దేవుని కన్నా తన యొక్క జీవితంలో మరి ఏది కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టలేదు. ఏదైనా దేవుని తర్వాత అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఈ రోజున హృదయంలో కలిగినటువంటి ఉన్నతమైన స్థానాలంటే ఏంటంటే విగ్రహాలు. చెప్పండి ఏంటండి? విగ్రహాలు. ఆ యొక్క లోకస్తుల యొక్క విగ్రహాలు చేసుకుని పూజ చేస్తారు. ఈ రోజున కూడా అనేకులు హృదయాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ విగ్రహాలు మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేస్తాయి. ఆ యొక్క మద్యమో, ఆ యొక్క జోదమో, లేకపోతే స్త్రీ వ్యామోహమో, పురుషుని వ్యామోహమో, ఏ రకమైనటువంటి పాపపు అలవాట్లో ఆ విగ్రహాలు, దేవుని కన్నా అధికంగా ప్రేమించే పాపాలు, ఆ విగ్రహాలు తీసివేసిన సమయాన్న నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి నెమ్మదిని పొందుకుంటావు. ఒకటి నెమ్మది కావాలంటే
ఆ నెమ్మదిని దూరం చేసేవాడిని దూరం పెట్టాలి, లేదా నువ్వు దూరంగా ఉండాలి. రెండవది ఏం చేయాలంటే, దేవుని కన్నా అధికంగా ప్రేమించేది ఏదైతే విగ్రహం నీ జీవితంలో ఉందో ఆ విగ్రహాన్ని తీసివేసిన సమయాన్న మానసికమైనటువంటి ప్రశాంతత, నెమ్మది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మూడవదిగా ప్రియా దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఆ దేశాలు ఏమి లేవంటే యుద్ధాలు లేవంట. నిజమే, కొన్ని గృహాలు ఏమంటాయో తెలుసా? యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు ఎలాగుంటాయో ఆ విధంగా కొన్ని ఆ రాష్ట్రాల మధ్య యుద్ధాలు ఎలాగ జరుగుతూ ఉంటాయో, నీటి కోసము లేకపోతే ఏదో ప్రాజెక్టుల కోసము, ఆ రీతికని కొన్ని గృహాలు ఏముంటాయో తెలుసా? కొట్లాట్లు ఉంటాయి, ఆ ఇంటికి ఈ ఇంటికి అని. లేకపోతే కొన్ని ఇంటిలోనే భార్యాభర్తలకి, పిల్లలకి, తల్లిదండ్రుల మధ్య పోట్లాటలు, యుద్ధాలు ఏం చేస్తూ ఉంటాయంటే నెమ్మదిని దూరం చేస్తూ ఉంటాయి. సర్దుకొని పోతాయని గొడవలు ఎందుకుంటాయి? భర్త యొక్క మనసును ఎరిగి నువ్వు నడుచుకుంటే, భార్య యొక్క మనసును ఎరిగి నువ్వు నడుచుకుంటే, ఒకరినొకరు తగ్గించుకుంటే, ఒకరినొకరికి విధేయులు అవుతాయి, ఒకరినొకరు ప్రేమించుకుంటే, తల్లిదండ్రుల యొక్క మాటలకు పిల్లలు లోబడేవారిగా ఉంటే ఆ కుటుంబం ఎలాగుంటుందో తెలుసా? భూమి మీద పరలోకంగా అది ఉంటుంది. లేకపోతే అది ఎలాగుంటుంది అంటే నరకంగా ఉంటుంది. పరలోకం అంటే చాలామంది చనిపోయిన తర్వాత తెలిసి చూసేది అనుకుంటున్నారు. కాదు పిల్లరా, క్రైస్తవుల యొక్క గృహాలు ఒక చిన్న పరలోకాలు. చెప్పండి పక్క వారితో. క్రైస్తవుల యొక్క గృహాలు ఎలాగుండాలండి? చిన్న పరలోకాలుగా ఉండాలి. కొన్ని గృహాలు ఎలాగుంటాయంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకునే వరకు కూడా కొట్లాటలు, తిట్టుకోవడాలు, జగడాలు, అల్లరి, ఒకరికొకరికి పసగదు, ఒకరికొకరికి పడదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట నువ్వు వినాలంటే నా మాట నువ్వు వినాలంటే నా మాట నువ్వు వినాలని ఎవరికెవరు ఏ మాత్రం తగ్గించుకోకుండా ఆ యొక్క ఇల్లు ఒక యుద్ధ రంగంగా ఉంటూ ఉంటుంది. అది ఒక యుద్ధ క్షేత్రంగా ఉంటూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు నోరిచ్చుకొని పడుతూ ఉంటారు. ఆ కేకలు ఎవరు వింటారంటే ఇరుగు పొరుగు వారు వింటూ ఉంటారు. అయ్యో, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళారు ఏంటి, అక్కడ సోమవారం నుంచి శనివారం దాకా చేసే పని ఏంటి? కొట్లాట, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరినొకరు తగ్గించుకోకపోవడం, ఒకరికొకరు విధేయులు కాకపోవడం. నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకన్నీ తెలుసు అంటే నాకన్నీ తెలుసు, నేను ఎక్కువ సంపాదిస్తున్నా అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా, నేను అమ్మగారి నుంచి దీని దగ్గర నుంచి ఎక్కువ తెచ్చాను, నువ్వేం తెచ్చావు బోడి అని భార్య. ఆ రీతిగా నువ్వేం తెచ్చావు అమ్మగారింటి నుంచి, నేను కష్టపడిన దాంతో మనం కుటుంబాన్ని నడిపిస్తున్నాం అనేటువంటి భర్త. ఆ విధంగానే మాకేం సమకూర్చారని పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబాటు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పోషిస్తున్నాం, మిమ్మల్ని చదివిస్తున్నాం, మీరు ఏం ఉద్ధరించారని చెప్పి తల్లిదండ్రులు. ఈ రీతిన ఒకరికొకరు నలుగురు ఉన్నారంటే ఒకరికొకరికి పోసదు. ఏదో లేచిన కానించి ఒకరి మీద ఒకరు నోరించుకొని పడడమే, తిట్టుకోవడమే. ఇంకా వాళ్ళ మధ్య మంచి మాటలు ఉండవు, మాట్లాడారంటే తిట్టడమే. ఈ రీతిగా యుద్ధాలు కొన్ని గృహాల్లో ఉంటా ఉన్నాయి. అటువంటి యుద్ధంగా నీ యొక్క గృహం ఉందా? అటువంటి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తూ ఉందా నీ యొక్క గృహమో? ప్రియాదేవుని బిడ్డ, గతించిన సంవత్సరం ఇక మీదట, గతించిన సంవత్సరం చాలిక. ఆ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత నీ ఇంటిలో ఉండాలి అంటే యుద్ధాలకు ఫుల్ స్టాప్ చెప్పాలి. నీ భర్త నీ విషయంలో ఏ లోపాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు, ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు కదా. నేను తగ్గను, నువ్వే తగ్గాలంట. ఆ విధిగానే ఆ యొక్క భార్యలో అనేక సంవత్సరాలు నువ్వు కాపురం చేస్తూ ఉన్నావు. ఆ బలహీనత ఆమె జయించలేని స్థితిలో ఉంది. ఆమెను అర్థం చేసుకొని కనుక నువ్వు నడిచినట్లయితే కొన్ని రోజులకి నీ మాట అతను మార్చకపోవచ్చు, కానీ నువ్వు చూపించేటటువంటి ప్రేమ ఆ యొక్క భార్యను మారుస్తుంది, లేకపోతే ఆ యొక్క భర్తను మారుస్తుంది. ఈ రోజున ఇతరులు మారాలని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి కుటుంబాల్లో నువ్వు మారితే అంత సర్దుకుంటుంది, అంతా మారిపోతుంది. కాబట్టి ఇక ఆశాయక రోజుల్లో యుద్ధాలు లేవంట. యుద్ధాలు లేవు కాబట్టి ఏం కలిగిందో తెలుసా? నెమ్మది కలిగింది. ఈరోజు నీ ఇంటిలో పిల్లారా అన్నీ ఉన్నా కూడా ఏదో నెమ్మది లేనటువంటి పరిస్థితి. కారణము యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో. ఎందుకని? ఒకరికొకరు శత్రుభావం. ఆ భర్తను చూసినప్పుడు ఏదో రాక్షసుని చూసినట్టుగా చూస్తుంది, భార్యను చూసినప్పుడు ఏదో రాక్షసుని చూసినట్టుగా చూస్తాడు. ఇలాగ పిల్లల్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పే మాటలు, లేకపోతే భార్య గురించి భర్త చెప్పే మాట, భర్త గురించి భార్య చెప్పే మాటలు వింటూ ఉంటుంటే ఎలా కాపురాలు చేస్తున్నారో బాబు అనుకుంటాను. ఇంత కొట్లాటలతో ఉంటుంటే, ఇంత ఒక కుటుంబంలోనే కక్షలు కార్పణ్యాలతో పగలతో రగులిపోతూ ఉంటుంటే ఎక్కడా ఇక గృహంలో ఆనందం, ఎక్కడా కుటుంబంలో సంతోషం? వీళ్ళ అటువంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించేది ఎవరంటే సాతాను. వాడు కుటుంబాలను ఈ రోజున చేర్చాలని చూస్తూ ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని వారు పొందుకోకుండా దుష్టుడు తన యొక్క కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి. అప్పుడు వాడు ఏం చేస్తుంటే మీ అద్దు నుండి పోతాడు. సాతాను యొక్క తంత్రములు ఎరగలేనటువంటి వారం కాదు. కాబట్టి అంతా ఉండి కూడా నెమ్మది అనేది లేకపోతే, అంతా ఉండి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు.
ఇక ఆశ యొక్క జీవితంలో ఏంటి కనబడుతుందంటే నెమ్మది కనబడతా ఉంది. కారణం అంటాడు ఏంటి తెలుసు, అతను దేవుడిని ఆశ్రయించాడంట. దేవుడిని ఆశ్రయించినటువంటి నరుడు ఇప్పుడు ఎలాగుంటాడంటే నెమ్మదిగా ఉంటాడు. అంతేకాదు, అతను ఏం చేశాడంటే అర్పణలు అర్పిస్తూ వచ్చాడు. ఈ కారణాల చేత ఆశ తన యొక్క జీవితంలో ఏం పొందుకున్నాడంటే నెమ్మది పొందుకున్నాడు. ఉజ్జి ఆశ్రయించినంత కాలము వదలడు, ఆశ ఆశ్రయించినంత కాలం అతను ఏం చేశాడంటే నెమ్మది కలిగి ఉన్నాడు. 41 సంవత్సరాలు 36 సంవత్సరాల వరకు యుద్ధం లేదు. ఆ తర్వాత ఇతను కూడా లాస్ట్లో దారి తప్పాడు. ఎలాగుంటాయంటే కొంతమంది రాజుల యొక్క జీవితాలు కార్య ప్రారంభం కంటే కార్య అంతం మేలు. ఎలా ప్రారంభించేవనేది కాదు, ఎలా ముగించేవనేది. ఈ రోజున కూడా మీలో కొంతమంది చెప్తారు, అయ్యా పాస్టర్ గారు మేము రక్షణ పొందిన నాట అయ్యో మకాళ్ళ మీద ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళమో, నోరిపితే ఎన్ని భాషలు మాట్లాడేవారమో, ఆత్మీయంగా ఎంత ఉజ్జీవంగా ఉండేవారమో, రగిలిపోయేవారమో, మండుతూ అనేకులను మండించేవారమో, అనేకులను దేవుని సన్నిధికి నడిపించేవారమో ఒకప్పుడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, అది అయిపోయింది. దేవుని నీకు అనుభవాలతో పని లేదు. ప్రజెంట్ టిల్ నౌ, ఈ సమయానికి నువ్వు ఎలాగున్నావు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, ప్రభువారు వచ్చిన సమయానికి ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే ఎత్తపడ్డారు. నీ గత కాలము, నీ గత సాక్ష్యము కాదు, ఈ రోజున ఆ గత సాక్ష్యము కంటే ప్రస్తుత సాక్ష్యము గొప్పగా ఉందా? నీ క్రియలు ఆ రూతు గురించి అంటాడు. గత ఏంటంటే ఆ మాట, ముందు ప్రవర్తన కంటే కడబట్టి ప్రవర్తన ఇంకెలా ఉంది? సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన నీలో సత్ప్రవర్తన కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? కార్య ప్రారంభం కంటే కార్యాంతం మేలు. ఉద్యోగ జీవితం అలాగే ముగిసిపోయింది. బాగానే ప్రారంభించాడు. ఆశయక జీవితం బాగానే ప్రారంభించాడు, కానీ ముగింపు చూస్తే సరిగా లేదు. 36 సంవత్సరాలు ఏ యుద్ధాలు లేవు. నెమ్మది 38వ సంవత్సరానికి వచ్చిన తర్వాత అప్పటి వరకు దేవుని ఆశ్రయించాడు. అతను ఆశ్రయించడం వల్ల నెమ్మది కలిగింది. ఆ తర్వాత దేవుని ఆశ్రయించడం అనేసి ఎవరిని ఆశ్రయించాడంట? వైద్యుల్ని ఆశ్రయించాడట. అంతేకాదు ఆ తర్వాత స్థిరపడ్డాడు కదా, రాజ్యంలో నెమ్మది ఉంది కదా. నిజమే, మన యొక్క జీవితాలు కూడా అంత చక్కగా, అంత సౌఖ్యంగా, అంత దీవెనకరంగా, అంత మేలుకరంగా, అంత ఆశీర్వాదకరంగా, అంత అభివృద్ధికరంగా ఉంటుంటే ఇంక ఎలాగుంటామంటే మనం కళ్ళు నెత్తికెక్కిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏం మాట్లాడుతున్నామో తెలియని వారిగా ఉంటాం. దేవుని సంపూర్ణంగా విడిచిపెట్టి మన మీద మనం ఆధారపడుతూ నాకు అభివృద్ధికి, నాకు ఎదుగుదలకు కారణము నా జ్ఞానమే అని అనుకుంటూ ఉంటాం. ఆశయక జీవితంలో కూడా ఆ యొక్క అభివృద్ధి అహంకారాన్ని తీసుకొచ్చి ఉండవచ్చు. కానీ అతను దేవుని ఆశ్రయించడం అనేసి చివరి సమయంలో, ఆ దేవుని ఆశ్రయించిన కాలంలో ఆ యొక్క శత్రు మీద విజయాలు పొందుకున్నాడు. రాజ్యంలో ఒక గొప్ప నెమ్మదిని సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఈ నెమ్మది కలిగి జీవిస్తున్నాడో ఆ సమయాన్ని దేవుని ఆశ్రయించడం అనేసి వైద్యులను అతను ఆశ్రయిస్తూ ఉన్నాడు. అంతేకాదు దైవజనుని ఏం చేస్తున్నాడంటే అతను శిక్షిస్తూ ఉన్నాడు. అటువంటి తీవ్రమైనటువంటి స్థితికి అతను వెళ్ళిపోయాడు. కానీ ప్రియాదేవుని బిడ్డల ఒక మాట నేను చెప్తున్నాను, ఎందుకంటే మన దేవుడు ఆపత్కాలంన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన కనుక మనం నమ్ముకుంటే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. రెండవది ఏమిస్తాడంటే ఆ యొక్క నెమ్మదిని ఆయన మనకు దయచేస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2 వృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. నాకు భయము కలిగిన వేళ నేను యెహోవాను ఆశ్రయించుచున్నాను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఏం చేశారండి? జయముందారు. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే సమస్యల మీద జయం కావాలి. అన్నవారు స్తోత్రం చెప్పండి. సమస్యలు లేని వారు లేరు, కష్టాలు లేనటువంటి వారు లేరు. కానీ వాటి మీద ఏం కావాలంటే జయం కావాలి. కాబట్టి విసిగిస్తున్నటువంటి సమస్యలు, వేధిస్తున్నటువంటి శత్రువులు, పోరాడేటటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి బలహీనతలు, శోధిస్తున్నటువంటి ఆశలు, వీటన్నిటి మీద ఏం కావాలంటే విజయం కావాలి. విజయం కావాలి. ఇక్కడ కూడా 2 రాజులు మనకు కనబడుతున్నారు. జాగ్రత్తగానండి. ఒక రాజు ఎవరంటే యోధా రాజు అబియా. ఇంకొక రాజు ఇశ్రాయేల్ రాజు ఎవరంటే యెరోబాము. చెప్పండి, ఏ బాము చెప్పాలి. ఏ బాము? ఇతను ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకు రాజు. ఇంకొక ఆయన పేరు ఏంటంటే అబియా. ఇతను ఎవరికి రాజు? యోధా రాజు. అయితే యోధా రాజు అనేటువంటి యొక్క అబియా దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారంటే 4 లక్షల మంది సైనికులు ఉన్నారు. చెప్పండి ఎంతమంది సైనికులు ఉన్నారు? 4 లక్షల మంది సైనికులు ఉన్నారు.
మరి ఇంకో రాజు ఎవరంటే యెరోబాము దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు? 8 లక్షల మంది సైనికులు ఉన్నారు. వీరిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్న సమయాన్ని ఎవరు నెగ్గుతారు చెప్పండి? అబియా నెగ్గుతాడా? యెరోబాము నెగ్గుతాడా? యోధారాజు నెగ్గుతాడా? ఇశ్రాయేల్ రాజు నెగ్గుతాడా? సైన్య బలం ఎవరి వైపున ఎక్కువ ఉంటుందో వారే నెగ్గుతారు. ఇది వాస్తవం. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? సైన్య బలము తక్కువ ఉన్నటువంటి యోధారాజు అనేటువంటి అబియా ఇశ్రాయేలు రాజు అనేటువంటి 8 లక్షల సైన్యటువంటి యెరోబాము మీద జయాన్ని పొందాడంట. కారణం ఏంటి అని వాక్యాన్ని కనుక మనం అడుగుతూ అంటుంది వాక్యము, అతను దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్న. తన సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు కూడా అధిక సంఖ్యాబలం ఉన్నటువంటి శత్రురాజుని జయించగలిగాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లరా, నీ సామర్థ్యము తక్కువే, నీ జ్ఞానము తక్కువే, నీ బలము తక్కువే, నువ్వు ఆధారం చేసుకున్నవి ఏవి కూడా అంత బలమైనవి కావు. కానీ నువ్వు దేవుని ఆశ్రయించిన కాలాన్న ఆ దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు, ఆ యొక్క శత్రువుని జయించగలుగుతావు. చూడండి, దావీదు గొల్యాతు యొక్క యుద్ధం మనం చూస్తే, గొల్యాతు 6 మూరల జానుడు, ఆ అటువంటి ఎత్తు బలసూరుడు, యుద్ధ విద్యను నేర్చినటువంటి వాడు. ఈ యొక్క దావీదు బాలుడు అయినప్పుడు కూడా బాలుడైనటువంటి దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి గొల్యాతుని జయించాడు. ఎలా జయించాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది అంటే కారణము దేవుని బలము దావీదు బలంగా మారింది. చెప్పండి. ఎవరి బలము? దేవుని బలము దావీదు బలంగా మారింది కనుక దావీదే దేవుడయ్యాడు అక్కడ. కాబట్టి ఇక దేవుని ముందు ఆ యొక్క గొల్యాతు ఎదుర్కొని నిలబడగలుగుతాడా? దేవుడు మన పక్షమై ఉంటుండగా మనకి విరోధి ఎవడు? ఈరోజు నాకు ఆ విరోధులు ఉన్నారండి, ఈ విరోధులు ఉన్నారండి, నా మీద నోరిచ్చుకుపడుతున్నారండి, నన్ను అవమానపరుస్తున్నారండి, నా మీద నిందలు వేస్తున్నారండి, లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ ఉన్నారండి, నన్ను చులకనగా చూస్తున్నారండి, నన్ను కించపరుస్తున్నారండి, నా గురించి తగ్గించి మాట్లాడుతున్నారండి. ఇలాంటి విషయాలు వచ్చినప్పటికీ మనుషులం కదా, ఆత్మాభిమానం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయాల్లో సహించుకోలేని, ఓర్చుకోలేనటువంటి స్థితిలో కృంగిపోతూ ఉంటాం. గుండెలు పిండేసేటటువంటి బాధ. ప్రియా దేవుని బిడ్డ, దేవుడి నీ పక్షమై ఉంటుండగా నీకు విరోధి ఎవరూ లేడు. హల్లెలూయా చెప్పండి. అంటే నీ పక్షంగా ఆయన ఉంటే, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు గురించి భీతి ఎందుకు? శత్రువు గురించి భయం ఎందుకు? వాడు ఎంత ఆకారం ఉన్నా, వాడు ఎంత ఎత్తున్నా, ఎన్ని ప్రగల్భాలు పలికినా నువ్వు జడియవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దావీదు గొల్యాతు యొక్క ఎత్తుని చూడలేదు, గొల్యాతు యొక్క మాటలను చూడలేదు. ఎవరిని చూశాడంటే జీవం గల దేవుని చూశాడు. ఆయన పక్షంగా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. యేసునామాని యుద్ధాన్ని ప్రకటించాడు. పెద్ద యుద్ధాయుధాలు ఏం పెట్టుకెళ్ళలేదు. ఆ యొక్క ఒడిసులో రాయి పెట్టాడు, కొట్టాడు. ఒకే ఒక రాయికి ఏం చేశాడంటే వెనకబడాల్సినటువంటి వాడు బోకాతులో ముందు పడ్డాడు. ముందు పడ్డం ఏంటంటే వెనకాల దేవుడు ఉండాడు, ముందు చూసేసాడు అన్నమాట. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. ప్రియా దేవుని బిడ్డలారా, నీతో యుద్ధం చేసేవాడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు తెలుసా? దేవునితో యుద్ధం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమైన పిల్లారా, మీకు తెలియజేస్తా ఉన్నా నీకు మాటలు. నువ్వు చింతించుకో, నువ్వు భయపడకో. నీ గురించి అనరాని మాటలు వారు అంటున్నటువంటి వేళ వారు ఎవరిని అంటున్నారంటే యేసయ్యని అంటున్నారు. పౌలు గురించి యేసుప్రభువు వారు అంటారు. పౌలు అంటాడు ఆ దమస్కు గేట్ దగ్గర, ఎవరో నువ్వు అంటే నువ్వు హింసిస్తున్నటువంటి యేసును అంటే. సౌలు ఎవరు హింసిస్తున్నాడు? యేసే బిడ్డలు హింసిస్తున్నాడు. కానీ యేసు ఏమంటున్నాడు? నువ్వు హింసిస్తున్నటువంటి యేసును. నీ మీద కూడా ఎవరైనా పిల్లారా ఇటువంటి యుద్ధం చేస్తున్నప్పుడు, నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు, నిన్ను కష్టాలకు గురి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? వారు నా దేవుణ్ణి బాధ పెడుతున్నారు, వారు నా దేవుణ్ణి అంటున్నారు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి నీ సమస్యను ఎవరికి అప్పగించాలంటే ఆయనకు అప్పగించేసి నువ్వు ఫ్రీగా ఉండడమే. ఎందుకు కుమ్మిలిపోతావు? ఎందుకు కింద మీద పడిపోతావు? ఎందుకు అన్నాహారాలు మానేస్తావు? మన యొక్క బలము తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ బలమైనటువంటి యేసయ్య మన చెంతనుండగా శత్రువు ఎంత గొప్ప బలవంతుడైనప్పుడు కూడా శత్రుని జయించగలిగే శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. నిరుత్సాహ స్థితిలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని ఆశ్రయించు. దేని మీద నీకు విజయం కావాలి, దేని మీద నువ్వు జయం పొందుకోవాలని కోరుతూ ఉన్నావు, దేవుని ఆశ్రయించిన సమయాన్ని దాని మీద నీకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. దేవుని విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమ. ఈరోజు నువ్వు ఉద్యోగం రావట్లేదనో, లేకపోతే ఇల్లు కట్టడం లేదనో, స్థలం దొరకలేదనో, ఇలాగ అనేకమైనటువంటి కారణాలు. క్రైస్తవులు అనబడ్డ వారు కూడా ఈ సమయాల్లో చేస్తున్న పని ఏంటో తెలుసా? మంత్రగాళ్ళని ఆశ్రయిస్తున్నారు, తాయెత్తులను ఆశ్రయిస్తున్నారు, ఉంగరాల్లో రాళ్ళను ఆశ్రయిస్తున్నారు, ఇంకా వేటినో ఆశ్రయిస్తూ లోక సంబంధమైనటువంటి వాటిని. దానికి గత జీవితమే చాలు, ఇక మీదట వాటి జోలికి వెళ్ళొద్దని వాక్యం చెప్తా ఉంది.
ఏది జరగాలో ఎప్పుడు జరగాలో ఎవరు నిర్ణయిస్తారండి? ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన సమయాన్న అది జరగక మానదు. ఒక నిమిషం ముందు జరగదు, ఒక నిమిషం తర్వాత జరగదు. తగిన సమయాన్న ఆయన జరిగిస్తాడు. మన సమయాలు వేరు, ఆయన సమయాలు వేరు. జాగ్రత్తగానండి. ఎవరి సమయం కొరకు మనం చూడాలి. మన గడియారాలు వేరు, ఆయన గడియారాలు వేరు. ఆయన గడియారంతో ఆయన పని చేస్తాడు. నీ గడియారం నువ్వు చూస్తూ ఉంటావు. టైం అయిపోతుంది, ఇంకా గర్భఫలం లేదేంటి? టైం అయిపోతుంది, ఇంకా ఉద్యోగం లేదేంటి? నాకన్నా వెనకాల వచ్చిన ముందుకు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు. ఇలాగ నీ గడియారం చూసుకొని తొందరపడిపోయి, కంగారు పడిపోయి, కాళ్ళు చేతులు కొట్టేసుకొని దేవుణ్ణి ఆశ్రయించడం అనేసి, ఆ తర్వాత ఎవరిని ఆశ్రయించి దేవుని ద్వారా పొందుకునేటువంటి మేలుని పొందుకోకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శ్రమ కాలాన, ఆ కష్టకాలాన, ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని పక్షంగా కనుక నువ్వు నిలబెడితే నీ యొక్క ఓర్పుని, సహనాన్ని, నీ భక్తిని, నువ్వు ఆయన పట్ల కలిగినటువంటి నమ్మికను చూసి తప్పక దేవాతి దేవుడు కార్యాలు జరిగించేటటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు. ఆయన ఆశ్రయించి వారు ఏం చేస్తారంటే నెమ్మదిని పొందుకుంటారు. ఆయన ఆశ్రయించిన వారు ఏం చేస్తారండి? ఇంకానే వారు విజయాన్ని పొందుకుంటారు. విజయాన్ని అంటే నీ యొక్క శరీర బలము, నీ ఆర్థిక బలము, నీ కుటుంబ బలము, ఇదేది కాదు. ఇది ఏది లేకపోయినా ఆయనను ఆశ్రయించావు గనుక, ఆయన మీద ఆధారపడ్డావు గనుక, ప్రభువా నీవే నాకు దిక్కు, వేరే ఆధారం ఏది లేదు నాయన, నీ పాదాలు శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి ఆయన పాదాలు నువ్వు పట్టుకుంటే, లోకం వైపుకి, మనుషులు వారిచ్చే సహాయం వైపుకి చూడకుండా ఆయన మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడ్డావు కనుక నీకు ఆయన సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, విజయాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడే ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. చూడండి, ఆ రీతికని కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనము, ఆయనను ఆశ్రయించడం వల్ల కలిగేటటువంటి మేళ్ళు, ఆయన ఆధారంగా చేసుకుంటే వల్ల కలిగేటటువంటి మేళ్ళు. సింహపు మిల్లలు లేమి గలవాయి, ఆకలిగొనును. ఓ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువే ఉండదు. సింహపిల్ల ఏం చేస్తాయంట? ఆకలి కొని లేమి గలవే ఆకలి కొంటాయంట. అంటే తిండి లేక ఆకలి కొంటాయంట. కానీ ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువే ఉండదు. మేలు ఆపోజిట్ ఏంటో తెలుసా? కీడు. కాబట్టి మనిషి యొక్క జీవితం మేలు కీడుల మధ్య అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరైనా కోరుకునేది ఏంటంటే మేలే కావాలి, కీడు అనేది నా జీవితంలో జరగకూడదు. ఈ నూతన సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థించే ప్రార్థన ఏంటో తెలుసా? ఈ సంవత్సరం అంతా మేలుకరంగా ఉండాలి, తలపెట్టే పనులు విజయం కావాలి, సఫలతను చూడాలి, కార్య అభివృద్ధిని చూడాలి, మూయబడిన తలుపులు తెరవబడాలి, మార్గాలు సరళం అవ్వాలి, మెట్టగానున్న స్థల పరిస్థితులు చదును భూములుగా మారాలి, ఇరుకులో నుండి నేను విశాలతలోకి నడిపించబడాలి. ఇదే ప్రతి ఒక్కరి యొక్క హృదయాభిలాష, కోరిక. అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడాలి, అప్పులు సమృద్ధిగా మార్చబడాలి. అంటే అప్పులు లేనిటువంటి జీవితం, ఒక సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలని. ఇక్కడ కూడా సింహ పిల్లలు లేమి గలవే ఆకలిగొని కానీ ఆయనను ఆశ్రయించిన వారికి, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదంట. చెప్పండి, ఏ మేలు? ఆయన ఆశ్రయించే కనుక ఏ మేలు కొదువే ఉండదు. అందుకని అంటాడు దావీదు కీర్తనకారుడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరే ఉన్నాడు, ఆయన నా మేపరే ఉన్నాడు, ఆయనకు నడిపింపులో నేనున్నాను, ఆయన నేను వెంబడిస్తున్నాను, ఆయన చెప్పినట్టు నేను వింటున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లకైనా నడిపిస్తాడు, శాంతికరమైన జలముల వద్దకైనా నడిపిస్తాడు, నా ప్రాణమునకైనా సేద తీరుస్తాడు, నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. గాఢాంధకారపులో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఆయన దుడ్డి కర్ర దండము నాకు ఆధారంగా ఉంది, ఆశ్రయంగా ఉంది కనుక కృపాక్షేమములు నా యొక్క వెంట వచ్చును. అర్థమవుతుందా? నీ కాపరి ఎవరు చెప్పండి? సమయాన్ని నీ కాపరి ఎవరు? మనుషుల్ని కావద్దండి కాపరి. మన కాపరి ఎవరంటే ఆయనే. నా కాపరి వైనందునా ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణ వైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది,
కాపరివైనందున అందరు కలిసి నాకు నెమ్మరముగానున్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసిన మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. Yes, Lord. నీవే మా ధైర్యం. Yes, Lord. ఆమేన్, ఆమేన్. ఎంతో నెమ్మదిగా ఉన్నది. నా కాపరివైనందున మాకు ధైర్యముగానున్నది. నా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే రాసిన ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే రాసిన మేఘస్తమముగా నడిపించిన నీ మహిమని చూపించిన ఆమేన్. మేఘస్తమముగా నడిపించిన నీ మహిమని చూపించిన నీలో అవ్వాలని నిరీక్షణ మాకున్నది. నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. అయినందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయం. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు, వారు నెమ్మది పొందుతారు, వారు విజయాన్ని పొందుతారు, వారు మేలు పొందుతారు. వారు ఇంకేం చేస్తారంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 112 కీర్తన 7వ వచనము 112:7 వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియాడు. దేవుడు ఆశ్రయించాడు కనుక వాడు హృదయం ఎలాగుంటుందంట? స్థిరంగా ఉంటుంది. ఏదో ఒక కీడు శంకించే మాట నేను వినవలసి ఉంటుందేమో, లేకపోతే నేను బాధపడేటటువంటి మాట నేను ఉండవలసి ఉంటుందేమో. అయితే ఆ యొక్క సమయంలో కూడా ఎలాగుంటాడంటే స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే వాడు దుర్వార్తకు జడియుడు, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. లేదా చాలాసార్లు మనం కొన్ని వార్తలు
శుభవార్తలు వినాలని ఆశపడతాం, మంచి వార్తలు వినాలని ఆశపడతాం, పరీక్షల్లో విజయం పొందాం, ఉద్యోగంలో మరి ఆ యొక్క లిస్టులో నా పేరుంది, లేకపోతే నేను కోరింది ఏదైతే ఉందో అది నేను పొందుకున్నాను, శుభవార్త కావాలి. మేలు కలిగేటటువంటి మాట నేను వినాలి. నేను తలపెట్టిన పని ఒక విజయవంతంగా ముగించబడాలి. ఇలాగా క్షేమకరమైనటువంటి ఆ యొక్క సమాచారాలు మనం కోరుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, వాని హృదయం యెహోవాను ఆశ్రయించిన కారణాన అది కీడే, అది బాధే, అది వేదనే, అది కష్టమే, అది నష్టమే కలిగేటటువంటి వార్త అయినప్పటికీ కూడా ఎలాగుంటాడంట? చెప్పండి ఎలాగుంటాడంట? స్థిరంగా ఉంటాడంట. ఎందుకంటే ఏది జరిగినా అంతా నా మేలుకే, ఏది జరిగినా నా మేలుకే అని చెప్పి ఆ వినేటటువంటి ఆ యొక్క మాట విషయంలో అతడు స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించిన కారణాన వాడు దుర్వార్తకు కూడా జడియాడట. దేనికి జడియాడు? దుర్వార్త వినడానికి ఇష్టపడడం. చూడండి ఒకసారి ఆ యొక్క కీర్తనకాండ 112 చదువుతున్నప్పుడు ఈ మాట చెబుతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో ఎన్ని దుర్వార్తలండి, ఎన్ని దుర్వార్తలు. ఒకే రోజు ఆ తూర్పు దేశంలో అతనంత ధనవంతుడు ఎవరు లేరు, భోగభాగ్యాలు అనుభవిస్తున్నటువంటి వాడు, దాంతోపాటు దైవభక్తి కలిగినటువంటి వాడు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అతను జీవిస్తున్నటువంటి వేళ, అనేకులకు ఒక ఉపయోగపడేటువంటి వ్యక్తిగా అతను ఉన్నటువంటి సమయంలో వినకూడని మాటలు ఉన్న ఆస్తి అంతా అదంతా ఆవిరైపోతూ ఉంది. ఆ విధంగా బిడ్డలు చనిపోతూ ఉన్నారు. ఏమీ లేని నిస్సహాయ స్థితిలోనికి వచ్చేసాడు. భార్య మాత్రం ఉంది. చివరికి ఆ యొక్క ఆరోగ్యం మీద కూడా సాతాను దాడి చేసింది. ఇవన్నీ పోతున్నటువంటి ఆ యొక్క దుర్వార్తలు అతను వింటున్నప్పుడు కూడా యోబు ఎలాగున్నాడు తెలుసా? బేంబేలు ఎత్తిపోలేదు. ఇంత భక్తి చేశాను, నా బిడ్డలు ఊహల్లో అయినా పాపం చేస్తారేమని తెలిసి బలిపీఠాలు కట్టాను, దేవుడు ఎక్కడా అని చెప్పి ప్రశ్నించలేదు. కానీ ఆ దుర్వార్తలు వింటున్నటువంటి సమయాన్న, ఆ ఊహించలేనటువంటి మాటలు తన చెవులారా వింటున్నటువంటి సమయంలో అతను ఎలాగున్నాడంట? స్థిరంగా ఉన్నాడంట. అతను ఏం చేశాడంట? జడియలేదంట, భయపడలేదంట. భార్యతో అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. మేలు చేస్తేనే దేవుని స్తుతించాలా? కీడు చేస్తే స్తుతించబద్దులం కాదా? మేలు ఎలాగ స్వీకరించామో కీడును కూడా అలాగే స్వీకరిందా? హల్లెలూయా. అందుకని అతనంత యథార్థవంతుడు లేడు, అతనంత నీతిమంతుడు లేడు, చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడని చెప్పి యోబు గురించి సాతాను దగ్గర దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినటువంటి వారు ఆ మెడికల్ రిపోర్ట్ ఎలాగొస్తుందో, లేకపోతే నేను అనుకున్నది ఏ రీతమైనటువంటి రిజల్ట్ నేను చూడవలసి ఉంటుందో, నా వ్యాపారం ఏ రకమైనటువంటి ఆ యొక్క రాబడిని నాకు ఇస్తుందో, ఇలాగ అనేకమైనవి మనము ఒక ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వేళ దేవుని ఆశ్రయించినటువంటి వాడు ఎటువంటి వార్తను వినడానికైనా ఎలాగుంటాడు తెలుసా? సిద్ధపడి ఉంటాడు, జడియాడు, భయపడాడు. కాబట్టి దేవుని ఆశ్రయించిన వారు ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. పక్కలతో చెప్పండి, దేవుని ఆశ్రయించిన వారు ఎలాగుంటారమ్మా? ఎలాగుంటారు? కుమిలిపోతూ ఉండరు, కృంగిపోతూ ఉండరు, విచారిస్తూ ఉండరు, చింతిస్తూ ఉండరు, ఆవేదన చెందుతూ ఉండరు. వారు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారంటే దేవుని మీద డిపెండ్ అయి ఉన్నారు, దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ఆధారం వారికి ఏమిస్తుందో తెలుసా? ధైర్యాన్ని ఇస్తుంది. నిజమే, ఆశ్రయించుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలండి పిల్లరా. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నిన్నో మెట్టలు దద్దరిల్లిపోయిన, పర్వతాలు తొలగిపోయిన, సమస్యలు అనేవి అవి తొలగిపోయిన, దద్దరిల్లేటటువంటి పరిస్థితులు, కుటుంబాల్లో భూకంపాలు, ఆర్థిక పరిస్థితుల్లో భూకంపాలు, ఆరోగ్య పరిస్థితుల్లో భూకంపాలు, కలవరపరిచేటువంటి మాటలు. అయితే వాక్యం చెబుతుంది, పర్వతాలు తొలగిపోయినా నా కృప నిన్నో పరిస్థితులు అనుకున్నవి కంటే మాయమైపోతున్నప్పుడు, పరిస్థితులు చిన్నాభిన్నమైపోతున్నప్పుడు, ముందుకెళ్ళవలసినటువంటి యొక్క అడుగులు వెనకకు పడుతున్నప్పుడు, ఆ దేవుని బిడ్డ భయపడవద్దు. నువ్వు ఆశ్రయంగా చేసుకున్నది ఎవరినంటే సర్వాధికారి అయినటువంటి దేవుని. నా దేవుడే నాశ్రయ దుర్గము, ఆపదలో నమ్మ దగిన సహాయము,
నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. చెప్పాలి, భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, చెప్దాం కామేమైనా యేసయ్యుండగా. చెప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆపత్కాలమున నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ఆయనను ఆశ్రయించుట వలన మనకు ధైర్యం కలుగుతుంది. ముగిస్తాను. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ ఓహో సంతోషించుదురు. ఎందుకు సంతోషిస్తున్నారు? ఆయన ఆశ్రయించిన వారు అంటే వారిని కాపాడు దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. నువ్వు ఆశ్రయించి ఉన్నావు కనుక ప్రియా దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా ధైర్యం కలిగి జీవించి. ఆయనను ఆశ్రయించి ఉన్నావు కనుక ఈ సంవత్సరం అంతా దేవుడు నీకేమిస్తాడంటే ఆయన నోటిలో నవ్వుని నింపుతాడు, నీకు ఆ యొక్క ఆనందాన్ని దయచేస్తాడు. గతించిన సంవత్సరంలో ఆ యొక్క నెమ్మదిని కోల్పోయి ఆనందం ఆవిరైపోయినటువంటి పరిస్థితులు అనేక సంవత్సరాలు నీ జీవితంలో చూసావు, ఆ రీతిగా నువ్వు గడిపావు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ యొక్క సంవత్సరం మీకు ఒక ఆనందవత్సరంగా మార్చబోతున్నా, సంతోష సంవత్సరంగా మార్చబోతున్నా, ఒక విజయ సంవత్సరంగా మార్చబోతూ ఉన్నాను, ఒక ఆశీర్వాదవత్సరంగా మార్చబోతున్నాను, నీ కార్యాలు సఫలమయ్యే సంవత్సరంగా మార్చబోతున్నాను, నీ మార్గాలు సరళం చేసే సంవత్సరంగా మార్చబోతున్నాను, నీ ఎదుటి తలుపులు తెరబడే సంవత్సరంగా మార్చబోతున్నాను, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే సంవత్సరంగా మార్చబోతున్నాను, నీ స్థితిగతులను మార్చే సంవత్సరంగా మార్చబోతున్నాను, ఒక ఆరోగ్య సంవత్సరంగా నీకు మార్చబోతున్నాను, ఒక సమృద్ధి సంవత్సరంగా నీకు మార్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడి యొక్క ఆనందాన్ని ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు ఏం చేస్తారంట? సంతోషిస్తారంటే. ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేస్తారు. ఏ ధ్వని అమ్మా? ఈ సంవత్సరం ఇంట్లో ఏ ధ్వని వినబడాలి అమ్మా? విచారము, బాధ, నిరాశ, ఏదో మాటలు విని అయ్యో బాధపడుతూ దుఃఖముఖులైపోయి అలాగా ఆవేదన చెందే వారిగా మనం ఉండకూడదు. మన ఇంట్లో ఇప్పుడు కూడా ఆనందధ్వని ఉండాలి. నేను కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. ఎటువంటి మాటలు వింటున్నప్పుడు కూడా, ఎటువంటి బాధ పెట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని ఎప్పుడు దూరం చేసుకోను. వచ్చింది వచ్చినట్టే పోతుంది. ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా సమయానికి అప్పగిస్తానంతే. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేని గురించి ఎక్కువగా ఆలోచించను. చింతించేవాడు కూడా 3 ఎత్తు చేసుకోలేడు, తక్కువ చేసుకోలేడు. కాబట్టి ఆ సమయానికి అనుగుణంగా, ఆ నిమిషానికి అనుగుణంగా ప్రవర్తించడమే. ఆ నదీ ప్రవాహంలో నది ఏ రీతిగా నీరు ప్రవహిస్తబోతుందో ఆ కాల ప్రవాహంలో నిన్న ఆ రీతిగా ఉంది, ఈరోజు ఈ రీతిగా ఉంది, రేపు ఎలాగుంటుందో మనది లేదు. హల్లెలూయా. కాబట్టి దానితో మనం వెళ్ళిపోవాలి తప్పితే కానీ ఏమవుతుందో ఏం జరుగుతుందో
అని చెప్పి వాటిని గురించి అధికంగా ఆలోచించి ఈ సమయంలో ఉన్నటువంటి ఆనందాన్ని దూరం చేసుకునే వారిగా మనం ఉండకూడదు. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఆనంద వాతావరణాన్ని సృష్టించాలి, ఆ సంతోష వాతావరణాన్ని కల్పించాలి. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా కుటుంబంలో పరిస్థితులు ఉండవు. ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి విచారంగా మారుతాయి, దుఃఖంగా మారుతాయి, ఆవేదనగా మారుతాయి. అయినప్పుడు కూడా ఒక ఆనంద ధ్వని ఎప్పుడు వినబడుతూనే ఉండాలి. ఆ ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆ ప్రభునామాన్ని గణపరుస్తూనే ఉండాలి. క్రైస్తవుని నోట ఎప్పుడు కూడా దేవుడు 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 అనే మాట మనం ఉచ్చరిస్తూనే ఉండాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడు, ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు. దుష్టుడు నన్ను ఏం చేయగలుగుతాడు, శత్రువు నన్ను ఏం చేయగలుగుతాడు, పరిస్థితులు నన్ను ఏమి చేయగలుగుతాయి? ఆ పరిస్థితులు నా దేవుని చేతిలో ఉన్నాయి, నా జీవితం నా చేతిలో ఉంది, నా శత్రువుతో యుద్ధం చేసేవాడు ఆయన అనేటటువంటి ఆ యొక్క నమ్మిక మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా మన యొక్క ఆనంద ధ్వని మనం చేస్తాం. ఎందుకంటే వీరు కూడా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యయాత్రలో వారు ఉంటున్న సమయాన్న వారిలో ఆనంద ధ్వని. ఎందుకంటే వారిని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, వారిని విడువక ఆయన వెంబడించాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వలె అనుక్షణము వారి వెన్నంటే ఉండి వారిని ఆ యొక్క పాలు తేలి ప్రవహించే కానాను పట్టణంలోకి ఆయన ప్రవేశపెట్టాడు. ఈ యొక్క అరణ్యయాత్రలో పిల్లారా మనం ఉన్నాం. ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుండి బయటకు వచ్చాం, ఫరో యొక్క అధికారం నుండి మనం విడిపింపబడ్డాం. ఇప్పుడు యొక్క అరణ్యయాత్ర తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో నడుచుచున్న ఈమె ఎవరు? ఈ క్రైస్తవ జీవితం, ఈ భక్తి జీవితం ఒక అరణ్య మార్గము. ఇక్కడ శ్రమలు ఉంటాయి, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ కష్టాలు ఉంటాయి, ఇక్కడ మనం ఆశించేది ఏది కూడా ఇక్కడ దొరకదో. అయినప్పుడు కూడా తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం ఏం చేస్తుందంటే ఈమె నడుస్తుంది. ఎవరు ఈమె? సంఘం. అరణ్య మార్గం అంటే కష్టాలతో కూడుకుంది, ఇరుకులతో కూడుకుంది, ఇబ్బందులతో కూడుకుంది, బాధలతో కూడుకుంది. కానీ అరణ్య మార్గం ముగింపులో ఏముందంటే ఒక గొప్ప రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి పిల్లరా, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారు ఇప్పుడు కూడా ఏం చేస్తారు? ఆనంద ధ్వనిని చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చాలా ఉన్నాయి. చూడండి, సామెతలు 28వ అధ్యాయం 5వ వచనము. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. జ్ఞానము లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనను తెలుసుకొనిడి. 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టిదైనదని గ్రహింపరు. దుష్టులు ఏం చేస్తారంట? దుష్టులకి న్యాయం ఎట్టిదైనది వారు గ్రహింపరు. ఎందుకంటే వారికి న్యాయము అన్యాయంగా అనిపిస్తూ ఉంటుంది, అన్యాయం న్యాయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అని అంటే వారు దుష్టులు గనక. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తము గ్రహించుదురు. ఎవరండి? యెహోవాను ఆశ్రయించేవారు, దేవుని ఆశ్రయించేవారు గ్రహింపు కలిగి ఉంటారు. ఈరోజున చాలామంది గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఒక మూర్ఖత్వం, చెప్పింది అర్థం చేసుకోరు, తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒరే దునపోని తీనిందిరే అంటే దూడను కట్టేరే అంటారు. ఇలాంటి పరిస్థితులు అర్థం కాని, అవగాహన లేని వారిగా, గ్రహించలేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. అందులో నిజమెంత, అందులో వాస్తవం ఎంత, కరెక్టా కాదా అనేటువంటి వివేచన జ్ఞానము లేనటువంటి వారుగా ఉంటారు. దుష్టు న్యాయం ఎట్టిదనేది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించి వారు సమస్తము గ్రహిస్తారు. విన్నటువంటి మాటలను బట్టి ముందుకు వెళ్ళిపోరు, లేకపోతే ఆ సమయం అలా చూచిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోరు. దాని వెనకాల కారణం ఏమై ఉంది, రీజన్ ఏమై ఉంది, అందులో వాస్తవం ఎంత, విన్న దాంట్లో నిజమెంత, దీని గురించినటువంటి అవగాహన గ్రహింపు కలిగినటువంటి వారు ఎవరంటే యెహోవాను ఆశ్రయించినటువంటి వారు. ఆయనను ఆశ్రయిస్తున్నారు కనుక, ఆయన వాక్యాన్ని వింటున్నారు కనుక, ఆయన పాదాల దగ్గర గడుపుతున్నారు కనుక, విన్నదాన్ని బట్టి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారు, అనుకున్న దాన్ని బట్టి వెంటనే ఒక అడుగు ముందుకేశారు. వారు ఆశ్రయించినంత వారు కనుక వారు సమస్తమును గ్రహించేవారు ఉంటారు. నీ చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు గ్రహించే వ్యక్తిగానే ఉండాలి. మనుషుల యొక్క ప్రవర్తనలు పిల్లారా పైకి కనబడేంత మంచివి కావు. పైకి నీతిమంతులుగా, పైకి భక్తిపరులుగా, పైకి ఏదో పరిశుద్ధులుగా, పైకి ఏదో నిన్ను ప్రేమిస్తున్నటువంటి వారిగా, లేకపోతే పైకి నీకేదో క్షేమాన్ని కోరేవారిగా తేనె పూసినటువంటి కత్తుల వలె తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అమ్మో నన్ను ఎంత ప్రేమిస్తుందో, నేనంటే ఈమెకి ఎంత ఇష్టమో. ఒక మాట చెప్పినా నిజం నిలకడ మీద తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏ మనిషిని నమ్మొద్దని వాక్యం చెప్తూ ఉంది. ఆవిడ ఎట్టివారో గ్రహించాలంటే నీకేముండాలంటే గ్రహింపు ఉండాలి. ఎవరికి ఆ గ్రహింపు ఉంటుంది? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి,
తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, మెరిసేదల్లా బంగారం కాదు. పై వేషాన్ని చూసి వీరు చెడ్డవారని, లేకపోతే పై వేషాన్ని చూసి వీరు మంచివారని దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడంట. సౌలుతో విషయంలో సమూయేలుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన చూసేది మనకి హృదయ అంతరంగాన్ని ఆయన చూస్తాడట. పిల్లరా, అనేకులు పైకి నీతిమంతులుగా ఉండొచ్చు కానీ భయంకరమైనటువంటి దుష్టత్వం చేత హృదయాన్ని నింపుకున్నటువంటి వారు ఉంటారు. నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి. ఈ నక్కలు కనబడతాయి కానీ గుంట నక్కలు కనబడవు. ఏంటి అక్కడ నక్కలంటే చాలాసార్లు ఒక త్రాగుబోతుడిని చూసి వీడు తాగుబోతాడు అంటాం, లేకపోతే ఏదో చూసి వీడు జోదగాడు అంటాం, లేకపోతే ఏదో చూసి వీడు చెడ్డోడు అంటూ ఉంటాం. ఈ పైకి కనబడేటటువంటి పాపాలు ఏంటంటే నక్కలు. ఈ లోపల ఉంటే గుంట నక్కలు. ఏంటి లోపల ఉండే గుంట నక్కలు ఏంటంటే అసూయ, పగ, ద్వేషం, ఓర్చుకోలేనటువంటి తత్వం, ఇలాగా కోపం, ఇలాగా కనబడిన నక్కలండి ఇవి గుంట నక్కలు. వీళ్ళారా, కాబట్టి వాటికి ఎంత శిక్ష ఉందో లోపల కనబడిన పాపాలు ఏవైతే ఉన్నాయో గుంట నక్కలు, వీటి గురించి కూడా అంతే శిక్ష ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. వారి బయట ప్రవర్తనను బట్టి ఒక తీర్పుకి వచ్చేయకూడదు, వారి గురించి ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు, ఇట్టివారని అనుకోకూడదు. బైబిల్లో చెప్తుంది శరీరంతో చేస్తేనే కాదు వ్యభిచారము. ఒక స్త్రీని మోహపు చూపితే ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో అది కూడా వ్యభిచారమే. దానికి ఎంత శిక్ష ఉందో దీనికి కూడా అంతే శిక్ష ఉంది. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ ఏం చేస్తున్నావు, శరీరంతో పాపం చేస్తున్నావు కనుక వ్యభిచారం అని పడుతుంది. ఇక్కడ హృదయం అనేటువంటి 4 గోడల మధ్య కంటితో ఒక స్త్రీని చూసిన తర్వాత నువ్వు పాపం చేస్తున్నావే, అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం, అది ఊహలతో కూడినటువంటి వ్యభిచారం, అది కూడా వ్యభిచారం లెక్కలోనికి వస్తూ ఉంది. మధ్యాహ్న కాల సమయంలో పిల్లరా, ప్రతి దానిని గురించినటువంటి గ్రహింపు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఎవరైతే గ్రహింపు కలిగినటువంటి వారంటే దేవుని ఆశ్రయించినటువంటి వారు. యోసేపుకి పాపం దగ్గర గ్రహింపు ఉంది కనుక జాగ్రత్తగానండి, పాపం దగ్గర గ్రహింపు ఉంది కనుక ఆ పాపమును చేయకుండా ఎక్కడి నుంచి పారిపోయాడండి, అక్కడ పొతీఫరు భార్య దగ్గర నుండి పారిపోయాడు. పాపాన్ని గురించినటువంటి గ్రహింపు అతనికి ఉంది కనుక పాపము చెయ్యదలుచుకోలేదు. ఉందనిక గ్రహింపు, అవకాశం వచ్చింది, అనుకూలత ఉంది అని చొరబడుతున్నావా? ఆ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నావా? ఈ రోజున అవకాశం అనేది అనుకూలంగా మార్చుకునేడానికి పిల్లరా కొందరు అటువంటి మనస్సులు కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి వారి చేతుల్లో చిక్కకూడదు. ఎప్పుడు చిక్కవో తెలుసా? ఆ గ్రహింపు నీకున్నప్పుడు. తిండి దగ్గర దానియేలుకు ఒక గ్రహింపు ఉంది, విగ్రహార్పితమైనది నేను తినకూడదు కాబట్టి ఆ విగ్రహార్పితమైనది దానియేలు తినలేదు. యోసేపు పాపం చేయలేదు, పాపం దగ్గర గ్రహింపు ఉంది, యోసేపుకి పాపం చేయలేదు. తిండి దగ్గర గ్రహింపు ఉంది దానియేలుకి, ఆ యొక్క తిండి తినలేదు, విగ్రహార్పితమైనది తినకుండా తన నోటిని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు గ్రహింపు కలిగినటువంటి వారు ఉంటారు. ఏది మంచియో ఆ మంచిని చేయబెట్టే వారు ఉంటారు, చెడుకు దూరంగా ఉండేటటువంటి వారు ఉంటారు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు, వాక్యం సెలవేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. నాకు భయము సంభవించు వేళ నేను ఎవరిని ఆశ్రయిస్తున్నానంటే నా దేవుడిని ఆశ్రయిస్తున్నాను. ఏ భయాలు ఈ రోజున ఈ మొదటి దినాన్ని ఇంకా నీ జీవితంలో ఉన్నాయో ఒకటే స్తోత్రం దానికి. ఆ భయం నీలోండి తొలగిపోవాలంటే దేవుడిని ఆశ్రయించి, ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో చెప్పండి, వారు ఏం చేస్తారమ్మా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఆశ్రయించిన వారు. నాకు వర్ధిల్లాలని కోరుకుందన్న వాళ్ళు చేతులు బేగెత్తండి. వర్ధిల్లటువంటి విస్తరించడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వదించబడడం, గొప్పవారం, ఇవన్నీ కూడా నాకు వర్ధిల్లాలని కోరుకుందంటే ఎవరిని ఆశ్రయించాలి? ఉజ్జి ఆశ్రయించినంతకాలం ఏం చేశాడు? వర్ధిల్లాడు. రెండవదిగా ఆయనను ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. నెమ్మది లేని వారు చాలామంది ఉన్నారు. హృదయంలో కావలసినంత వస్తువులు ఉన్నాయి, కావలసినన్ని చీరలు ఉన్నాయి, కావలసినంత పేరు ఉంది, కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత బంగారం ఉంది, కానీ హృదయంలో ఏంటో తెలుసు? ఒక వెలితి, నెమ్మది లేని స్థితి, ఆశ. దేవుని ఆశ్రయించిన కారణాన్న అతను ఏం చేశాడంటే నెమ్మది పొందాడు. ఇంకా ఆయన ఆశ్రయించిన వారు ఏం చేస్తారు? విజయాన్ని పొందుతారు. నీ సామర్థ్యం తక్కువే, నీ బలము తక్కువే, నీ జ్ఞానం తక్కువే, నీ చదువు తక్కువే, కానీ నీకు గొప్ప విజయాన్ని, దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెడతాడు నువ్వు ఆయనను ఆశ్రయించినటువంటి కారణాన్న. ఆయన ఆశ్రయించినటువంటి వారు ఇంకేం చేస్తారండి? మేలు పొందుకుంటారు. మేలుతో మనకు హృదయాలైన తృప్తిపరిచే దేవుడు, మేలు చేయటందు ఆయన సంతోషించు దేవుడు, కీడుకు ప్రతిగానే మేలు చేసే దేవుడు. ఆయన ఆశ్రయించిన వారు ఏం చేస్తారంటే దుర్వార్తకు
జడియరు. ఎటువంటి వార్త వచ్చినప్పుడు కూడా నేను ఆశ్రయించి ఉన్నాను కనుక ఆయన నాకు ఆధారంగా ఉంటాడని చెప్పి ఆ దేవుని మీద నమ్మిక కలిగి ఉంటారు. అంతేకాదు దాన్ని ఆశ్రయించిన వారు ఏం చేస్తారండి? ఆనందధ్వని చేస్తారు. ఎప్పుడు వారిలో ఏముంటుందో తెలుసా? ఆ దుఃఖపడే పరిస్థితులు తమకు జీవితంలో కనబడుతున్నప్పుడు కూడా వారిలో ఇప్పుడు కూడా ఆనందధ్వని ఉంటుంది. ఆనంద సంతోషాలతో దేవుని పాదాల దగ్గర గడుపుతారు ఆయనను ఆశ్రయించినటువంటి కారణాన. అంతేకాదు ఆయనను ఆశ్రయించినటువంటి వారు గ్రహింపు, సమస్తం మీద గ్రహింపు కలిగి ఉంటారు. పాపం దగ్గర గ్రహింపు కలిగి ఉంటారు. ఆ విధంగానే తిండి దగ్గర గ్రహింపు కలిగి ఉంటారు. చెయ్యకూడనివి చేయకుండా చేయవలసినవి చేస్తూ ఒక గ్రహింపు కలిగినటువంటి వారిగా దేవునికి సమీపంగా జీవిస్తారు. ఇక నూతన సంవత్సరంలో దేవుడు అటువంటి గ్రహింపునిచ్చి అటువంటి మన జీవితాన్ని ఆ రీతిగా వర్ధిల్లింపజేసి ఆ యొక్క నెమ్మదిని దయచేసి ఆ విజయాన్ని చేకూర్చి ప్రతి పరిస్థితిలో మన ధైర్యాన్ని అనుగ్రహించి ఆయన ఆశ్రయించే బిడ్డలుగా మనల్ని మార్చునుగాక. అటు కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం చేయలే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. 2 నిమిషాలు ప్రార్థించేద్దాం. ప్రభువా తండ్రిని ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు నాయన. నిన్ను మేము ఆశ్రయించి ఉన్నాము కనుక ఎస్లాడి సంవత్సరం అంతా కూడా గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీ హృదయాల్లో నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దేవుడి మీద వర్ధిల్లింపజేయబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పరిస్థితులు మీ చేతి పని ఆయన దీవించబోతూ ఉన్నాడు. మీ కార్యాల్లో సఫలతను ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక గొప్ప గ్రహింపు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రాలు. మేలు కలిగి చేయబోతూ ఉన్నాడు. ధైర్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆనంద సంతోషాలతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించి ఉన్నావు కనుక దిగులు చెందవద్దు, బాధపడవద్దు, వేదన చెందవద్దు. నిన్ను ఆయన వర్ధిల్లింపజేసే దేవుడు, నిన్ను ఆశీర్వదింపజేసే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను మేలుకరమైనటువంటి మార్గాల గుండా నడిపించు దేవుడైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా దైవమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు కృంగతీసిన అరణ్య రోధనలు ఆవరించిన నీ వెంట ఉండి నడిపించు దేవుడు.
కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను, కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను, అవే నా వెంట నీవుండి గ్లోరియా నీ కృపను చూపించినావు, Lord, నా వెంట నీవుండినావు, నీ కృపను చూపించినావు, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే మరువలేను, యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే మరువలేను, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మహోన్నతుడా మహోపకారి మధ్యాహ్నం కలిసి మీరు మాతో మాట్లాడాను ఆయన. యెహోవా మన ఆశ్రయదుర్గము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయమని. అయా తండ్రి ఆశ్రయంగా చేసుకున్నటువంటి వారిని వర్ధిల్లింపజేసే దేవుడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు, విజయాన్ని చేకూర్చే దేవుడు నాయన. అయా తండ్రి వారికి మేలు చేసే దేవుడు, దుర్వార్తకు భయపడ్డు వారికి ప్రభా తండ్రి స్తోత్రాలు. అయా తండ్రి గ్రహింపు శక్తిని అనుగ్రహించే దేవుడు, ఆనందాన్ని దయచేసే దేవుడు. కాబట్టి నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా నేను ఆశ్రయిస్తూ ఈ రకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో పొందుకోవడానికి నీ మీదే నమ్మికుంచి నీ మీదే ఆనుకొని నీతోనే కలిసి నడవడానికి సంవత్సరం అంతా నీ కృపను సమృద్ధిగా ప్రతి బిడ్డకును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ,
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ, శాశ్వతమైనది నీదు ప్రేమ. ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. ప్రభువా దేవా, నువ్వు వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. దేవా, నీ వాగ్దానం ఈ దినానికి అవునన్నట్టుగానే మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ సంవత్సర కాలంలో ప్రభువా దేవా నైనా తండ్రి వాగ్దానాలు మేము తీసుకొని చూడగా తండ్రి, ఏ బిడ్డకునైనా తండ్రి వేరే జీవితాలకు ప్రభువా దేవా ఎవరి జీవితాలకు వారికి సరిపడానైనా తండ్రి వాగ్దానాలు నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభువా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, మాలో నెరవేర్చుచున్నాడు. కృంగిపోక నీ సాగిపోదును, నీ కృప నా తోడున్నదయా. కృంగిపోక నీ సాగిపోదును, నీ కృప నా తోడున్నదయా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నేనలేక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నేనలేక సాగే. అందరూ కలిసి ఆమేన్. నేను చెడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ
సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు. కార్యాలు యొక్క నూతన సంవత్సరం దాసుని కుటుంబం ద్వారా జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభా పాటుపడే ఆసక్తి బాధ్యత ప్రతి బిడ్డకుని దయచేయండి. ఏటి మొగ నడుకుదురు గొడుపుల్లో జరుగుతున్నటువంటి పరిచయాల ద్వారా అనేక మందిని ఇక స్థలమునికి నడిపించమని అడుగుతున్నాను. దృష్టిని చూపి ఏ మాత్రమే నీ బిడ్డల మీద, సంఘం మీద, దైవ సేవకుని కుటుంబం మీద ఉండకుండినట్లు నీ కృపగల కౌగిల్లో మనం భద్రపరచమని అడుగుతున్నాను. నీకు వ్యతిరేకంగా పురుపబడి ఏ ఆయుధం వర్ధిల్లదని సెలవిచ్చారు నాయన. అయా, నువ్వు పాపక్షంగా ఉండి యుద్ధం చేయు యుద్ధ వీరుడవు తండ్రి. నువ్వు మా పక్షంగా ఉన్నందుకు స్తోత్రాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ నీ ఎల్లకాలము సదా తోడై నడిపించును గాక. బోలో క్రీస్తు మహారాజ్కి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, త్వరలో రాని క్రీస్తు మహారాజ్కి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.